ఎక్కుతారు, ముంగడికెళ్ళి వెనకకెళ్ళి మొత్తం వాళ్ళే ఎక్కుతారు. అంటే ఉంచితే బాగుంటుందా, ఫ్రీ బస్ తీసేస్తే బాగుంటుంది? తీసేస్తే బాగుంటదని నా ఉద్దేశం. బట్ వర్కింగ్ ఉమెన్స్ కి కానీ కాలేజ్ వాళ్ళకి కానీ యూజ్ అయ్యేలాగా ఉంటుందని అంటారు కదా. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా సీట్లు దొరకలేవు. వెనకకెళ్ళి ముంగడికెళ్ళి అంత మామూలుగా వేయాలి, టైం పాస్ కు వేయాలి, ఎక్కుతారు. కానీ 100% మాత్రం అది తీసేస్తేనే బాగుంటది. 6 గ్యారంటీస్ అన్నాడు, మరి 6 గ్యారంటీస్ లో ఎన్ని గ్యారంటీస్ యూస్ఫుల్ గా ఉన్నాయి దాని గురించి? అదే ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నాడు, వస్తుందా మీకు ఫ్రీ కరెంట్? మాకైతే లేదు. 500 రూపీస్ గ్యాస్ అన్నాడు, లేదు, మాకు కూడా లేదు. సో ఇప్పుడు 26th వరకు లాస్ట్ డేట్ ఇచ్చి అప్లికేషన్స్ రాని వాళ్ళు మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోండి అని అన్నాడు కదా, మరి అప్లికేషన్స్ పెట్టారా? లేదండి, పెడితేనే కదా వస్తాయి అవి. మాకైతే అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఓకే, సో చాలా మంది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని సర్వే చేస్తున్నారు కదా, సర్వే కరెక్ట్ గా చేస్తున్నారని అనిపిస్తుంది? కరెక్ట్ గా అంటే వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకే వస్తాయి. సర్వేలో అన్ని అడుగుతున్నారు కదా, మరి అంతా అడిగినా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, అసలు వాళ్ళకి రావట్లేదు. ఓకే, అంటే కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కంపేర్ చేస్తే రెండిట్లో ఏది బెటర్ అనిపించింది మీకు? ఏది బెటర్ అనిపించింది అంటే కొన్ని దానిలో అది బెటర్ ఉంది, కొన్ని వాటిలో ఇది బెటర్ ఉంది. ఓకే, థాంక్యూ.